ఆనందాన్ని అందించబోతోంది. దానికి పెద్దల్ని ఆహ్వానించవలసిందిగా మా గురుదేవులు తోపెల్ల వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నాటి కార్యక్రమానికి గత 2 రోజులుగా సంచాలకత్వం వహిస్తున్నటువంటి శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారు, శతావధాని ఉప్పలధడియం భరత శర్మను జరిగినటువంటి గాథ వేరు. దీన్ని సమాపన స్థానానికి చేరుకుంటోంది. అంటే యుద్ధం జరిగింది ఇక్కడ. ఈ యుద్ధంలో ఎవరు జయించారు అన్నది తేలబోయేది. ఏమిటి జయించడం? వాళ్ళు ఏదో అడిగారు, ఈయన ఏదో చెప్పారు, బాణాలు వేసుకున్నారు. ఎవడు బతికాడు ఇక్కడ? అది తన ధారణా శక్తితోటి ఏమేమి పలుకులు నిన్నటి ఉదయం నుంచి ఇంతవరకు పలికారో అవి ఒక వరుసలో ఎవరికి ఏ పద్యాలన్నది తిరిగి చెప్తారు, అక్షర దోషం లేకుండా. ఆ అక్షర దోషం లేకుండా సమస్యలు 25, వర్ణనలు 20, దత్తపదులు 25, వర్ణనలు 25, 75 పద్యాలని కూడా ఎంత వేగంగా నా లెక్క ప్రకారం మీరు వాచీలు చూసుకోవచ్చునండి. 75 పద్యాలని ధారణ చేస్తూ మ్యాక్సిమం 45 నిమిషాల లోపల చెప్తాడు. వాడు నా శిష్యుడు. 45 నిమిషాలు దాటదు, 45 దాటదండి. అంత వేగంగా అతను. తోపెల్ల వారు ఒక్క నిమిషం ఇచ్చేస్తున్నాను. మీరు సమయం ఏం చేయకండి, వారు స్వేచ్ఛగా వారు చేసుకుంటారు, ధారణ చేయనిద్దాం. కందివారిని కూడా చెప్తావా? అయ్యో బాబోయ్, దుష్కర ప్రాస. ఆయన కళ్ళంపడి నీళ్ళు ఎట్టేసుకున్నాడు. శ్రీరామ. అంటే 76 పద్యాలు మీకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆసువులు ధారణాంశాల్లోకి రాదు, అష్టావధానంలోనూ రాదు, శతావధానంలోనూ రాదు. అది కేవలం ఆహూతుల్ని అలరింపచేయడం కోసం, నవ్వుల పువ్వులు పూవించడం కోసం ఆసువులు. అంటే సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ లాంటిది. ఈ 75 కూడా ముఖ్యమైనవి. ఇది ఇప్పుడు ధారణాంశంలోకి వెళ్తున్నారు. ఈ ధారణాంశం అయిన తర్వాత సంచాలకుల వారికి, అవధాని వారికి, ఇంకో 2-3 పెద్దలకి సన్మానానంతరం మిగిలినటువంటి పృచ్ఛకులకు, ఇతర సహాయ సహకారాలు అందించిన వారికి సన్మానాలు ఉంటాయి. ఆ తదనంతరం వందన సమర్పణతో సభ ముగుస్తుందని తెలియజేస్తూ, ఇప్పటికే నేను కొంచెం 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. సంచాలకుల వారికి. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఇప్పుడు నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పూర్ణ కార్యక్రమం, దానికి పరిపూర్ణముగా ధారణా కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. సమస్యలు, దత్తపదులు, వర్ణనలు పరిపూర్ణంగా ధారణ చేస్తారు. ఇప్పుడు ఇష్టదేవత ప్రార్థన చేసుకుని ఆరంభించెదరుగాక. శ్రీ మహాగణాధిపతయే నమః. ఘలు ఘల్లుమని కాలి గజ్జెలు భళ్ళున తన్మయత్వము నొంది ధ్వనులు సేయా. ఘలు ఘల్లుమని కాలి గజ్జెలు భళ్ళున తన్మయత్వము నొంది ధ్వనులు సేయా. తక ధిమ్మి ధిమ్ ధిమ్మి తకిటతోం నాదమ్ములు ఆ మృదంగధ్వనులై చలంగ. నాట్య వేగమ్మున నాగహారమ్ములు చెదరి అట్టిట్టులు కదలుచుండ. సప్తస్వరోపేత శబ్దంబులకు సితాచలమందు ప్రమథులు
పులకరింప అభయహస్తంబు చూపి విఘ్నాళి బాపి మించి తొండంబునెత్తి దీవించుచుండి ఏకదంతద్యుతులతోడ హేళనొసగి శ్రీ మహాగణాధిపతి రక్షించుగాక. శ్రీ మహాసరస్వత్యై నమః. స్థానము మోము ఆసనము తమ్మి కరంబున పుస్తకము తాయానమదొక్క పక్షి నిగమావళి నేర్పుటె వృత్తి ఇంక వీణా నినదంబు క్రీడ కరుణారసమో సహజ స్వభావము ఏ మానినికి అట్టి తల్లికి నమస్కవనంబు ఘటింతు వాణికిన్. ఓం నమో వెంకటేశాయ. అనగననంగనీ శుభ సమాహ్వయము అబ్బెడి శాంతి సౌఖ్యముల్ వినగ వినంగ నీ స్తుతిని వీనుల విందుగా కల్గు భాగ్యముల్ కనగ కనంగ నీ ప్రతిమ కామితముల్ నెరవేరు గ్రక్కునన్ ఘన ఘన నీల దేహ ఘన ఘన నీల దేహ అఘఘస్మర శ్రీధర వెంకటేశ్వర. మాకు ఊహకు అందిస్తుంది అనమాట, తర్వాత పొలం ఏం పడుతుంది అనేది అంతకంగా. మాతృదేవోభవ. పంతముతోడ బిగ్గరగ పల్కిన కాని క్షమించుచుందువు అత్యంత దయా విశేషమున ఆదుకొనంగ సతమ్ము చూతువు ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరింతువమ్మా ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరింతువమ్మ ధన్వంతరి సూక్ష్మరూపుడై వర్ధిలుచుండునో నీ కరంబులన్ ధన్వంతరి సూక్ష్మరూపుడై వర్ధిలుచుండునో నీ కరంబులన్. పితృదేవోభవ. అనుచిత కార్యముల్ సలుపునత్తరి మార్గము చూపి దిద్దుచున్ జననమునాదిగా తన భుజమ్ముల మీద కుమారు మోయుచున్ వినయము లోకమర్మములు వెన్నుగ నిల్చి వచించుచుండునా జనకుని గొల్చెదన్ సకల సద్గుణపూర్ణు త్రిమూర్తి రూపునిన్ అని మా తల్లిదండ్రులు శ్రీమతి శైలజ శ్రీ రాజీవలోచన శర్మ గారుల పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణీయ కవిత్వ ప్రారూఢ ప్రబోధనాత్ము పద్యాకారున్ సూరీకృత శిష్యు కొలుతూ సూరిని తోపెల్ల బాల సుబ్రహ్మణ్యున్ సూరిని తోపెల్ల బాల సుబ్రహ్మణ్యున్ బ్రాహ్మీపుత్రుల సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్ బ్రహ్మజ్ఞానుల మృక్యద బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులన్ అని గురువర్యులకు నమస్కరించుకుంటూ సంచాలక పీఠంపై విరాజిల్లుతున్నటువంటి గురు సహస్రావధాని వర్యులు బ్రహ్మశ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గురువు గారికి నమస్కరించుకుంటూ సంచాలక పీఠమ్మున అంచిత పుంభావ శారదాంబాకృతి అయి సంచాలక పీఠమ్మున అంచిత పుంభావ శారదాంబాకృతి అయి మించెడి కడిమిళ్ళ గురు విరించి పదాంబుజములను స్మరింతును భక్తిన్ అని వారికి నమస్కరించుకుంటూ ఒకట కొరుప్రోలు గౌరి నాయుడు చలంగి ఒకట కొరుప్రోలు గౌరి నాయుడు చలంగి నిట్టలయును తేజోమూర్తి నెగడుచుండి
నిట్టలయును తేజోమూర్తి నెగడుచుండి కాకపైనున్న ఎట్టి దుర్గా ప్రసాదు. మంచి కాకి మీద ఉన్నాడు, కనబడుతున్నాడుగా. నిష్ఠల నరసింహమూర్తి నిష్ఠల నరసింహుండు సన్నిధిని కూడి తోపెలార్యుండె అందరి తోడుగాగా నా శతావధానమ్మును నడపుచుంద్రు అని అందరికీ నమస్కరించుకుంటూ విచ్చేసినటువంటి ప్రాశ్నిక వర్యులకు ప్రేక్షకులందరికీ మరొక్కమారు నమస్కరించుకుంటూ ధారణా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అవధానం ముందుగా సమస్యలతో ఆరంభమైంది కనుక ధారణా కార్యక్రమం కూడా సమస్యలతోటి ఆరంభిస్తూ ఉన్నాం. 1వ సమస్యనిచ్చిన వారు శ్రీ కాకిరవర్తి దుర్గాప్రసాద్ గారు. విన్యాసంబులు మీరిపోయే కలిన ఆవిష్కారముల్ హెచ్చగా శూన్యాచారులు పాపచిత్తులు మహాశోకంబు కల్గించుచో మాన్యుండవు హరి పల్కులన్ వినుము ధర్మస్ఫూర్తి రక్షింపగా అన్యాయం బెజయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ. శభాష్. 2వ అంశం ఇచ్చిన వారు కటకం వెంకటరామ శర్మ గారు. సూరివరేణ్య సంస్థుత వచో గుణపోషణ ధీ విభూషణ సార విచార భాషణ లసత్తర విశ్వగురుద్ఘయంచు తామారయ పల్కవే జగములన్నీయు సర్వకళా పరిస్ఫురద్భారతి ముద్దు బిడ్డ భరతధ్వజుడన్న విశేషమౌనకో. శభాష్. తర్వాత 3వ అంశం ఇచ్చిన వారు జాన దుర్గా మల్లికార్జున శర్మ గారు, రావు గారు. శిష్యుండు అంటే శిష్యాదిచ్ఛ పరాజయమ్మను వ్యవస్థీభూత వేదోక్తికిన్ పోష్యాదర్శమయుండు సద్గురుడు తత్పుణ్యాంఘ్రులంచేరడే హృష్యన్మానసుడైన కృష్ణుడు భళారే అట్టి సాందీప సశిష్యుండొక్కడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగా మారగన్. శభాష్. తర్వాత 4వ సమస్యనిచ్చిన వారు మైలవరపు మురళీకృష్ణ గారు. ఓహో. సుగుణ వివేక సంపద అభిశోభిత దివ్య చరిత్ర పాత్రమై పొగడికగన్న పాండువరభూపతి శాపము వంద సంతతిన్ మగని కొసంగ కుంతి మునిమంత్రముపాయము చేసి దీనమౌ మగని మొగంబు చూచి సుకుమారి సుతున్గనే లోక పూజ్యుని. అంతే. 5వ అంశాన్ని ఇచ్చిన వారు వేదాల గాయత్రి గారు. అర్పణ చేసి కర్మముల నచ్యుత పాద సరోరుహంబులన్ కూర్పుచు సర్వకార్యములకున్ పరమాత్ముని భావనమ్ము తా నేర్పున నుండినన్ కలుగునే అశుభమ్ములు నాశనీభవద్దర్పము కన్నలేదు గదా దైవికమౌ గుణమీ జగంబునన్. 6వ అంశాన్ని ఇచ్చిన వారు శతావధాని పోచనబెద్ది సుబ్రహ్మణ్యం గారు. సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచిత స్థిర వైదుష్య చమత్కృతీడిత వచస్విత్వానుభావోచిత స్వర మాధుర్య విలాస భాసురత సంప్రాప్తింప శ్రీచంద్రశేఖర పాదంబులు గొల్చి పేరుగొను సత్కావ్యావధానం. 7వ సమస్యనిచ్చిన వారు చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు. దారమేగా. ధారుణి హాటకోదరుని తథ్యపులేఖల బాప శక్యమే శౌరికి పార్షదుండైన శాపవశాన హిరణ్యనేత్రుడై ధారుణి నీటముంప అవతారమునొందిన విష్ణు సత్వ భూదారము తీసే ప్రాణములుదారత వీడియు దారుణంబుగన్. 8వ సమస్యనిచ్చిన వారు పప్పు లక్ష్మణ శాస్త్రి గారు. అంతా లెక్కగా తిరుగుతుంది. అక్కట మౌని మంత్ర సముదంచిత శక్తికిదే ఫలమ్ముగా దక్కెను భాస్కరాంశమున తన్వికి కర్ణుడు పాండురాజుతో నిక్కము మువ్వురామెకు జనించిరి
భేదము చూడ కుంతియందొక్కరు ముగ్గురున్ సుతులనొక్కరు లెక్కకు రామి ముగ్గురే. అంతే అంతే. 9 సమస్య కవిశ్రీ సత్యబాబు గారు. ఓహో. అవుర తెలుగును నేర్చువారలే అల్పసంఖ్యకు చేరగా కవనమన్న పదం బెమృగ్యముగాగా అన్యపురంబులన్ కవులు తక్కువ కాకులెక్కువ కాకినాడపురంబులో కవులు నెక్కువే ప్రాజ్ఞులెక్కువే కాంచువారలు నెక్కువే. శభాష్ శభాష్. 10వ సమస్యనిచ్చిన వారు అది 10వ సమస్యనిచ్చిన వారు కొరిడే విశ్వనాథ శర్మ గారు. అదనుగ సద్గురుత్తమ పదాంబుజ సంశ్రయణంబు చేత సంపొదవిన శాస్త్ర పాండితిని ఉత్తమ పద్యకళా ప్రవీణతన్ హృదయ వినోద వాక్పటిమ హెచ్చగ సాధన చేసి వీడుచున్ చదువగరాని వాడు తన జాడ్యతను అయ్య శతావధానిగా. 11వ సమస్యనిచ్చిన వారు క్రొవ్విడి రాజారావు గారు. ఓహో. అమ్మ బాబాయ్. ఆమ్ల కషాయ తిక్త లవణాది రుచుల్ కలబోసినట్లుగా ఆమ్లను ప్రాసగా నిడిన ఎట్లుగా జీవనమందు ఎంతయో ఆమ్లము చేరినన్ జనని ఆత్మ సమానమే సర్వజంతులందు ఆమ్లము గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చే దూడకు. శభాష్ శభాష్. 12వ సమస్యనిచ్చిన వారు గవిచర్ల వెంకట దుర్గా ప్రసాద శాస్త్రి గారు. ఓహో. గవిచర్ల వారు. ఓహో, పద్యం గురించి అడిగారుగా వీరు. అంతే. ముదమై కేకి నటించినట్లు అంతే. కమలమ్ముల్ విచ్చియున్నట్లు శారదరాత్రుల్ మృదు చంద్రికా ప్రభలతో రాజిల్లుచున్నట్లు సమ్మద వాసంత సమీరమట్లు కవితా మాధుర్య సంస్ఫూర్తికి ఆస్పదమై తేనియవోలెకరాల వలద పద్యంబు హృద్యంబు బ్రహ్మాండంగా వచ్చింది. 13వ అంశం జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు. ఓహో. శ్రీరమణీ హృద్భాస నారాయణ లోక రక్షణ శుభ విలాస తీరుగా తిరుపర్వత వాస రా సేవింతు నేను సతతము భక్తి. అంతే. 14వ సమస్యనిచ్చిన వారు దువ్వూరి వెంకట నరసింహ సుబ్బారావు గారు మిస్సన్న గారు. దృఢతర సత్వపూర్ణుడయి దీర్ఘతరాభ్యసనంబు చేత సంవృఢుడైనట్లు ఒక్కడ అరివీరుల ముంగిట ఛద్మధైర్యమున్ దృఢముగ చూపినంత అది నేరక వారలు పారిరెట్లనన్ ద్రఢిమను చీమ తుమ్మగా పదాపదలయ్యే మృగేంద్ర సంతతి. 15వ సమస్యనిచ్చిన వారు శ్రీ వలివేటి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓహో. ప్రణవశ్రీ మహనీయ ధామ క్షితిజా పద్మేక్షణారామ దారుణ దైతేయ చమూ విరామ మహితార్ణోరాశి సంక్రామ సద్గుణ కులాబ్ధి సోమ. అంతే. రణ విద్యుద్భీమ ఓ శాత మార్గణ దగ్ధాసుర జాతి భాగ్యసుమా శ్రీరామాననున్ బ్రోవు. 16వ సమస్యనిచ్చిన వారు పిలక శాంతమ్మ గారు. అయ్య బాబాయ్ శూర్పణఖ సమస్య. ఆవిడ గారి సమస్య అది. కార్పణిక ప్రవృత్తిగొని కాంతుని అంతును చూచునట్టి దుర్దర్ప మనోవికారలకు దానవ కాంతలు తారసిల్లగా చేర్పుచు వేళపాళలను చందని మాట శకారుడిట్లనెన్ శూర్పణ కన్వరించెనట సుందర రూపుడు కృష్ణుడయ్యడన్. 17వ అంశాన్నిస్తున్న వారు పిలక సరోజిని గారు. ఓహో. అంతే. ఒక్కని మించి ఒక్కడు మహోద్ధతి నెక్కగా నొక్కుచుండు ఈ భక్కిగా జీవనంబున అవార్య సమస్యలెదుర్కొనంగా మేల్దక్కగా పెండ్లి వేళ నవదంపతులిర్వురు సన్నెకల్లుపై త్రొక్కగా పాదయుగ్మహతి తుష్టినొసంగదే చూడ వారికి.
ఇప్పుడు 18వ సమస్యనిచ్చిన వారు మహాభాష్యం నరసింహ శ్రీహరేష్ గారు. సలలిత షడ్రసోచిత విశంకట పాక కళా ప్రవీణులౌ నలునిని భీమునిన్ సరస నాటక మందున చూచి జాతరన్ వెలువడి నిద్రపోయనొక ప్రేక్షకుడు ఆతని స్వప్నమందున నలుడును భీముడున్ కలిసి నారదు పెండ్లికి వంట చేసి. అది బ్రహ్మాండంగా మంచి పసందుగా ఉంది. 19వ సమస్యనిచ్చిన వారు కందుల నాగేంద్ర వరప్రసాద్ గారు. సొంపు నింపుక విత్వమల్లిన సూరివర్యుల కింపుగా వింపు మాటలు చాలినన్ మరి వేల పద్యములైనను ముంపు నొందునుగాన శాశ్వత బుద్ధి వ్రాతల కావ్యపున్గంపలందున మోయుచుందురు గౌరవంబును పండితులు. 21వ సమస్యనిచ్చిన వారు గొలకోటి శ్రీనివాస్ గారు. రవి సోమాక్ష అంతేనండి, అంతే. రవి సోమాక్ష అనావిలాత్ములను సంరక్షించు మూలంబవై ఛవిమద్రూపములంధరించి యుగ సంసర్గంబు పోషింతు మాధవ నేడి కలికాల పాపులనికన్ దండింపగా రమ్ము కేశవ మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబు కూర్పన్ గదే. శవమా అంటే కేశవ మా విన్నపములు అని దాన్ని పడుకుంటారు బ్రహ్మాండంగా. 19వ సమస్యనిచ్చిన వారు మాచవోలు శ్రీధర్రావు గారు. అదేమిటి మారిపోయిందేమో కదా, అది మారింది కదా, అక్కడ వరుసలా మారిందిలేండి, ఇందులో రాయడంలో మేము మార్చుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మాచవోలు శ్రీధర్రావు గారు. అలాగే మరి మత్త కోకిల మాచవోలు గారు అంటే కోకిలే కదా సమస్య. సుందరతా విశేషమును చూచి గుణంబులనెంచవచ్చునే ఎందును నీలవర్ణ రుచి నేర్పడజాలక అన్యవేళలన్ కొందరు కాకియంచు మరి కొందరు కోకిల ఎంచు పిల్వరే కొందుమే ఈ వసంతమును కోకిల కాకియే. అదే సరే. 21లో చెప్పేసరికి ఇప్పుడు 22 తంత్రవహి శ్రీరామమూర్తి గారు. తంత్రవహి గారు తంత్రవహి వారేగా. అలాగే విడరానిది అనుబంధం, అంతే అదే విడరానిది అనుబంధము పుడమిసుతకు రామునికని పోరుచు లంకన్ కడు విజయుడుగా అసురుల పడతియు నిజపతిని జంపి పావని అయ్యన్. 23వ సమస్యనిచ్చిన వారు డాక్టర్ జోష్యుల కృష్ణబాబు గారు. ఉన్నారు, అందరూ ఉన్నారులేండి. భోగవిహీన జీవన సుబోధకులైన మహాత్ములెందరో త్యాగ సమిద్ధ మానస సమంచితులైన తపస్సులెందరో ధీగరిమాప్త నీతిపథ దీక్షితులైన సమర్థులెందరో యోగులు గాని నాయకులే యోగ్యులు భారత భూమి నేలగన్. 24వ సమస్యనిచ్చిన వారు ఓలేడి బంగారేశ్వర శర్మ గారు. ఉన్నారా? రత్నము పోలు నీ మగడు అంతే రమ్య విదగ్ధత కల్గువాడు తా నూత్న తరాభిభాషణ వినోదిత శాస్త్ర సభన్ జయింపగా పత్నియే తెచ్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్ముగన్ రత్నపుహారతిన్ శుభ పరంపరలెల్లడ మారుమ్రోయగన్. ఆఖరి సమస్య శ్రీ మునుకుట్ల సూర్యనారాయణమూర్తి గారు ఇచ్చారు. 25 జింహాచారులు పాపచిత్తులు జింహాచారము కల్గువారు అది జింహాచారము గల్గువారు పరమశ్రేయంబు దర్శింపకే జింహోక్తుల్ వచియింపగా జింహోక్తుల్ వచియింపగా శృతివచ సీమాతిరిక్తాత్ములై బ్రహ్మద్వేషము నింప సద్గురుడుగా పద్మాకరాఖ్యుండు ఎం బ్రహ్మద్వేషి వచించె బ్రహ్మపదమున్ బ్రహ్మ ప్రభావంబుతో. ఎంత ఎన్ని పట్టింది?
అంటే 14 అనుకున్నాం. 14 నిమిషాలలో 25 పద్యాలు ఒక్క దోషం కూడా లేకుండా ధారణ చేయడం జరిగినది. 14 నిమిషాలు. ఆ 14 ప్లస్ నుంచి మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి తీర్థం ఏమైనా తీసుకుంటారా? లేదు. ఇప్పుడు వెంటనే దత్తపదుల అంశంలోనికి వెడుతున్నాం మనం. ఆరంభం చేసేచ్చా? అలాగే బాబు మొదలు పెడచ్చా? 1వ దత్తపదినిచ్చిన వారు కస్తూరి మోచర్ల గారు. శ్రీ విద్యాలలితా సమాకృతిని సంసిద్ధించి చక్రాకృతిన్, శ్రీ విద్యా లలితా స్వరూపిణిగా సంసిద్ధించి చక్రాకృతిన్, పావిత్ర్యంబుగ సంయమీశ్వర మనోవ్యాపార కళ్యాణియై దేవారాతి వినాశన ప్రచిత దీప్తిన్ భైరవీమూర్తిగా, దీప్తిన్ భైరవీమూర్తిగా ధీవైదుష్య సరస్వతీ జననిగా దేవీకృతుల్ వెల్గెడిన్. శభాష్, రాగాలు ఇచ్చారు ఆవిడ, దానికి చాలా హాయిగా వచ్చింది. 2వ దత్తపదినిచ్చిన వారు ఆకుండి శైలజ గారు. ఓహో. రాజ్యమూడునో ఏమో కోపదిలమ్ముగా నిలుపన్వలెన్, ప్రాజ్య సత్వ విదాయకుండగు పద్మనేత్రుడు తోడుగా, యుజ్యమై 13 నేడుల నోర్చుకొంటిమి కాని సామ్రాజ్య కోపమే ఆరునో రణ మార్గమే సమకూరును. అంతే, శభాష్. 3వ దత్తపదినిచ్చిన వారు గెంటేల జగదీష్ చంద్రకుమార్ గారు. ఓహో. భూర్భువ సువర్మహనీయ భువనములను నర్మకక్ష్యలు తప్పక నయ విధంబు మనిచి విషమరశ్ముల మరి తొలంగా, మనిచి విషమరశ్ముల ముసుర్మరి తొలంగా, ప్రకృతి నిర్మల రీతి అర్ఘ్యం బెకాచు. అది బ్రహ్మాండంగా చెప్పేశారు. తర్వాత 4వ దత్తపదినిచ్చిన వారు ఆరవల్లి శ్రీదేవి గారు. ఓహో. వామనావతారం గురించి చెప్పండి. అంభము చాలు నాకు విధృతాంజలి నౌటకు సంధ్య వేళ, దోర్దంభములేని నాకు కరిదానములేల హయంబులేల, సంస్తంభము కల్గె నీదు ఘనదాన పరత్వము చూచినంత, నీదు ఘనదాన పరత్వము చూచినంత, సంరంభము తోడ 3 అడుగులన్ సరి ఇచ్చిన చాలు చాలు. 5వ దత్తపదినిచ్చిన వారు ఉప్పలపాటి కుసుమకుమారి గారు. శర్మ. అంతే. శర్మము గూర్చు సత్కవన సాహితికింతగునౌరసుండు, ధీశర్మయమౌవధానముల నాశుగ వేగ సమాహితుండు, వాక్శర్మదుడౌచు నెల్లరకు చక్కని పాపనిగా రహించే, వాక్శర్మదుడౌచు నెల్లరకు చక్కని పాపనిగా రహించే, భూశర్మిల మూర్తియౌ భరత శర్మ కవిత్వ సుధర్మయే కదా. దేవేంద్ర సభ. 6వ దత్తపదినిచ్చిన వారు కటకం విజయలక్ష్మి గారు. అరుణ. అంతేనండి. అంతే అంతే. అరుణాంభోరుహ పత్రధిక్కరణ నేత్రానంద, అరుణాంభోరుహ పత్రధిక్కరణ నేత్రానంద సారోల్లసత్కరుణాపూర, శృతి ప్రసార నిగమ సురవేద్యస్ఫార సురవేద్య ప్రాంచితాకార, శ్రీకర ముక్తానిభహాస సంవలిత వక్త్రజ్యోతిరాపూరిత, గిరిజా మాతృ కళాస్వరూప గురు శక్తి రాజరాజేశ్వరి. ఆ శ్లాష్ను కూడా ధారణలో కూడా శ్లాష్ చూపిస్తున్నారు ఆయన. 7వ దత్తపదినిచ్చిన వారు మాకినేడి సూర్యభాస్కర్ రావు గారు. ఓహో. దీనేమిటి రాజిరాజా? రామాయణం. అదే ఆట వెళ్ళదా? సరే సరే. సాగరమ్ముదాట చలపట్టినాడంట. అంతే. సాగరమ్ముదాట చలపట్టినాడంట, ఆజికి సమకట్టి హరివిభుండు, ఆజికి సమకట్టి హరివిభుండు, పుడమి సుతనుగాంచి
పురి కూలగొట్టిన కీశులందు జట్టికే నమస్సు. అంతే అంతే బ్రహ్మాండం. 8వ దత్తపది ఇచ్చిన వారు కాటేపల్లి అన్నపూర్ణ గారు. ఓహో, వీరు మళ్ళీ శర్మమేగా. తెలుసులు తెలుసులు. అదే విష్ణు నవమీల నంబున విష్ణులీల, అంతే విష్ణు నవమీల నంబున విష్ణులీల యోగమాయాదశ మిగుల నొప్పుచుండ స్థిర చతుర్మాస సద్వాద శిబిరమొప్ప, స్థిర చతుర్మాస సద్వాద శిబిరమొప్ప అచ్యుతైకాదశి వ్రతం మలరుచుండు. అంతే ద్వాదశి భలే విరిగిందండి. సద్వాద శిబిరము 9 అంశాన్ని ఇచ్చిన వారు వాసంశెట్టి బలరామకృష్ణ గారు. బలరామకృష్ణ గారు అంతే. తెలుగు ఉపాధ్యాయుల గురించి చెప్పన్నారు కాబట్టి, తెలుగు చదువరి నీకని తెగడినట్టి తగవరులకెల్ల ఉత్తరంబుగ జయించి ఘనత కైతల అల్లరిగాగ ఎదుగు, ఘనత కైతల అల్లరిగాగ ఎదుగు ధన్యులొజ్జల కల్ల రిక్తత ఎవలదు. అంతే అంతే బంగారం. 10వ దత్తపది ఇచ్చిన వారు క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. ఓహో, వీరు రాజీ, అది విషయం. రాజిత హర్మ్యవాసములు రాజతనూజగ వీడుచుండి ఘోరాజి నిభంబుగా తపమునన్నువా చేయగ పూనుచుంటి, ఘోరాజి నిభంబుగా తపమును అన్నువా చేయగ పూనుచుంటి నీరాజిటలేడొకో వృషభరాజ చెరున్ తలపోసెదేలా ఔరా జిగిమీరు నా వచనమక్కర లేదొకో చెప్పుమా ఉమా. అంతే అంతే. ఇప్పుడు 11వ దత్తపదినిచ్చిన వారు గరికపాటి ఉష గారు. సరిగమనమే ప్రజకు జయమును సమకూర్చు. సంగీత స్వరాలు ఇచ్చారు ఆవిడ. సరిగమనమే ప్రజకు జయమును సమకూర్చు ఆపద నిసరణము అందనీదు అంటనీదు, ఆపద నిసరణము అంటనీదు సని తపంబు చేత సౌఖ్యంబు చేకొను, సని తపంబు చేత సౌఖ్యంబు చేకొను, సని తపంబు చేత సౌఖ్యంబు చేకొను భ్రమగ రిసరిసలును సమసిపోవు. అంతే అంతే. ఇప్పుడు 12వ దత్తపదినిచ్చిన వారు శ్రీ గంటి బాలా త్రిపుర సుందరి గారు. కరము కష్టంబు మీరగ కట్టినట్టి నాదు దేవాకరంబున నయము తప్పి సిరుల నికరంబులను గొన్న చెడు వచస్సు కల్లయైనచో మహికి శ్రీకరమేయగును. కరము అనే పదమే 4 పాదాలను తిప్పి అయోధ్యారాముడి గురించి చెప్పాలన్నారు. 12 అయింది. తర్వాత 13వ అంశం మాతా గంగాభవాని గారు. ధర్మము గ్లాని నొందుతరి దైవత సత్వము మానుషంబుగా వర్మముగాగ నిల్చి రిపువర్గములన్ సమయింపజేసి భూశర్మము సర్వధా కలుగా శౌరి మురారి దరారిధారి తా మర్మపు లీలలన్ సలిపి మంగళమున్ కలిగించు నీధరం. తర్వాత 14వ దత్తపదినిచ్చిన వారు దేవరకొండ నరసింహేశ్వరి గారు. ఓహో, గుణవతి గారు. హరి 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 అంతే. హరి 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 అని 4 పాదాల్లో హరి పెట్టమన్నారు. విష్ణుస్తుతి. లీలామానుష విగ్రహుండు నృహరి శ్రేష్ఠాకృతిం దాల్చి దైత్యాలీఢోరు యుగంబు వెల్గా
హరిముఖ్యాదిత్యులీక్షింప ఆభీలాలోకత సంహరింపదొడగెన్ విశ్వమ్ము భీతిల్లగా చాలన్ బాలుడు శ్రీహరి అనగత శాంతించే ప్రేమ. అది నరసింహావిర్భావం. తర్వాత 15వ వంశం ఇచ్చిన వారు నండూరి అనురాధ గారు. ఎక్కడ భయం లేకుండా బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఉలూఖల బంధనం గురించి అడిగారు. అనయము వెన్న దొంగిలుట ఆపవదేమిర చిన్ని కృష్ణ. అనయము వెన్న దొంగిలుట ఆపవదేమిర చిన్ని కృష్ణ. ఈ జనని వచస్సులు ఆనవకో ఈ జనని వచస్సుల ఆనవకో చాలా రయంబున నేల పారెదో. చనవుగా నీ అకృత్యములు చానలు చెప్ప భయంబు కల్గగా నినునిక కట్టివేసెదను నీ జయమెట్టుల అవునో చూచెదన్. అంతే ఉరూఖల బంధనం. తర్వాత 16వ దత్తపదినిచ్చిన వారు పంతుల విట్టుబాబు గారు. ఓహో, మైకు బైకు నైకు లైకు. అది గజేంద్ర మోక్షణం. మైకు మిలిపోవుచుండెను మతియు తప్పే ప్రాణములు బైకురుకుచుండె బైకు రావదేమి. ప్రాణములు బైకురుకుచుండే రావదేమి. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. నైకు అన్నమాట. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. వడి కకావికలై కుంటు పడుచునుంటి. లైకు అన్నమాట. అద్భుతంగా వచ్చేసిన 16 విట్టుబాబు గారు భలే భజన రపించారు. తర్వాత 17 శ్రీ పేరి అప్పాజీ గారు. ఓహో, సరళములుగావు ప్రశ్నలు విరళమగు ప్రయోగముల నవీనత వలయున్ గరళమగు త్రుటుల మానిపి తరళాక్షి వాణి నా వధానము కనుమా. 18వ దత్తపదిచ్చిన వారు బంధకవి సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారు నిజంగా అవధానం అంటే ప్రతి పద్య రమణీయంగా సాగుతోంది, చాలా అద్భుతంగా. అదే అంతే. చంద్రకమనీయమౌ నీదు సరసముఖము. అంతేనండి. అంతే. చంద్రకమనీయమౌ నీదు సరసముఖము గోపికారమణీయంబు గొప్ప రూపు దేవతాస్తవనీయంబు నీ విభవము సంతత స్పృహణీయంబు జానతనము. అంతే. 19వ అంశం ఇచ్చిన వారు బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఓహో, వీరు హనుమంతుని వివాహం సూరచల వివాహం. అంతే. అలనవ వ్యాకరణ విద్యలందు మేటి బ్రహ్మచర్యవ్రత ధరుండు పవనసూతి నవమ విద్యను నేర్వ నవమ విద్యకు తన పరిణయము వలసి ధర్మపత్నిగా రవికాంతి తన్విగొనియే. 20వ దత్తపదినిచ్చిన వారు గొట్లూరి సురేష్ బాబు గారు. వచ్చారు. ఇరాకు, జపాను, లండను. అదే దీంతో భారతీయ జ్ఞాన పరంపర. తత్వమయమయి రానున్న తరములకును ఇరాను వజ్జ పాండిత్యమిడెడి మహోదయంబు. జపాన్ వజ్జ పాండిత్యం. జపాన్ ఒండు దేశములకు పోయి ఒండు భూమికి పోయి రాకుండునట్లు. ఇరాకు పోయి రాకుండునట్లు. ఉండు భూమికి పోయి రాకుండునట్లు అందరికి భారత కళ లండనిడును. భారత కళ లండనిడుము. లండన్. 21వ దత్తపదినిచ్చిన వారు నెట్టల వెంకట సత్యనారాయణ గారు. నెట్టల వరకు మీకు లకారం తీసేశారు ఇక్కడ. నెట్ట రాశారు. వీరు బొద్దింకల కలం. అంతే.
అంతే అంతే. బొద్దింకల కల కలములే అద్దిర దోహలము మీరి అతిశయముందెన్ గద్దెకు ఆకులముల నిడు బొద్దింకలు గబ్బిలములు భూత అది సంగతి. ఎంత భయంకరంగా పద్యం ఇచ్చినట్టు మీకు, మీరంటే ఏంటో కోపం. 22వ వంశాన్ని ఇచ్చిన వారు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఓహో, వీరు స్తుతమతి. అంతే అంతే. కనగ సౌభ్రాత్రమనుమతి కరువే అయ్యే 5 పురముల బహుమతి అయిన లేదో మామన ప్రస్తుతి మతించి క్ష్మాను సంగునట్లు పశుపతి దీవింపుమయ్య ఇప్పుడు. 23వ అంశాన్ని ఇచ్చిన వారు వద్దిపర్తి రామకృష్ణ శ్రీవత్స గారు. పుట్టింటోళ్లే శత్రులు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోళ్ళు వదిలేశారు, ఇలా చెప్పమన్నారు అన్నమాట. పుట్టింటోళ్లే శత్రులు కట్టుకొనిన వాడే నన్ను కానల కీడ్వన్ పుట్టింటను వదిలేసిరి మెట్టింటను తరిమివేయ మేలగునొక్కో. వేరు. తర్వాత 24వ దత్తపరి పెద్దింటి లక్ష్మణాచార్యులు గారు. ఓహో, ఏ రుచిమత్స్వరూపుని అహీన తపంబుననైన చూడగా లేరట పారులున్ మునులు లీలల కేళుల ప్రోవు వాడు తా నీరుగజేయు పాపముల నీరజనేత్రుడు కొల్చినంతనే చేరును భక్త సన్నిధికి శీఘ్రమే వత్సలతాంతరంగుడై. చెట్ట చివరి దత్తపది 25వ దత్తపదిని ఇచ్చిన వారు గోవర్ధనం రంగనాథ్ గారు. వీరు పంచాయుధాల. అంతే అంతే. వరసుదర్శనమ్ము కరిరాజుగాచెను అందె నందకమ్మునన్నమయ్యా అందె నందకమ్మునన్నమయ్యా కనక నేత్రు విరచే కౌమోదకీ ప్రభ పాంచజన్య రవము భద్రమిడును. 25 పద్యాలు 17 నిమిషాల్లో పూర్తి చేయడం జరిగింది. 25 పద్యాలు కేవలం 17 నిమిషాల్లో. అలా కాస్త మంచి తీర్థం తీసుకుంటారా? లేదండి. పోనీ ఇంకే తీర్థమైనా తీసుకుంటారా? లేదండి. ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుంటారని ఆగాను. మీరు అంటే మొదలెడతాను. అలాగే మొదలెడచ్చా? మొదలెడతాను. ఇదిగో ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుంటారని ఆగాను అంతే. అది మొదలెడతాం. వర్ణనలు. 1వ వర్ణన ఇచ్చిన వారు శ్రీ కానుకొలను లక్ష్మీ సీతమ్మ గారు. కాంచనాబ్జములకు కాణాచియైమించు రాజహంసములకు రాజ్యమగును వరహిమాలయముల సరసియై విలసిల్లు మానసమ్ము బ్రహ్మ మానస. శభాష్. 2వ వర్ణన ఇచ్చిన వారు కోసూరి వరలక్ష్మి గారు. ఓహో, వరేమడిగారు? ఓహో, అంతేగా ఆషాఢ మేఘం గురించి. మహితాషాఢ పయోద బృంద విహితాంభస్సార పూరంబు సన్నిహితంబై నవదంపతి ప్రచుర సుస్నిగ్ధానురాగంబుగా రహి సుహితాంకూర వికాస భాసురముగా శోభావళిన్ నింపుచున్ రహి సస్యాంచిత భూమి సంపదల సంరక్షించు మూలంబగున్. అంతే. తర్వాత 3వ వర్ణన ఇచ్చిన వారు శ్రీ జేవి రమణయ్య గారు. శివుడు పార్వతి తాండవించెడి చిద్విలాసపు వేదియై భవిక నంది మృదంగనాద విభాసురంబగు రంగమై
తరణవృత్తం అంటారు దీన్ని. భవిక నంది మృదంగనాద విభాసురంబగు రంగమే విభాసురమ్మగు రంగమై ప్రవిమల ప్రమథాళిగాన తరంగ కందర పూర్ణమై దివిజ పాళి సుదర్శనం వయి తేజమొప్పు హిమాద్రిలో. అంతే. 4వ వర్ణనిచ్చిన వారు తూములూరి భ్రమరాంబిక గారు. వారు తొలకరి. అంతే అంతే. దారి తప్పినట్టి తన పట్టికనినట్లు భానుజూచినట్టి పద్మమట్లు. తొలకరి వాన పడగానే భూమి యొక్క ఆనందం ఎలా ఉంటుంది. వసంతము గను తరు బృందమట్టులు వర్ష బిందువులకు వసుధ మురిసే. అంతే అంతే బ్రహ్మాండం. 5వ అంశాన్ని ఇచ్చిన వారు ముద్దు వెంకట లక్ష్మి గారు. ఓహో, ఇక్కడే ఉన్నారుగా వీరేగా. వారే కనిపించారులేండి. విమానమట్లు నింగిదాకు విశ్వమోహనంబుగా సమిద్ధమానసంబులెల్ల సంబరంబు నొందగా. పంచచామర వృత్తంలో చెప్పారు, అడక్కపోయినా సరే. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరి. చెప్పండి. సమాశ్రితంబు రామరాజ శబ్ద సంగీతంబుగా ప్రమోదమౌ వినోదమౌ శుభంబులుత్తరాంధ్రకు. 6వ అంశం ఇచ్చిన వారు సేనాపతి ఖ్యాతిశ్రీ గారు. వీరేంద్రధనుస్సు. అంతే. అరుణవర్ణంబు రాగంబు నవఘళింప నీలవర్ణంబు కోపతాపాలు నిలుప హరితవర్ణంబు తెలుప నూత్నాంకురముల చిత్రమింద్రధనువు నరజీవనంబు. తర్వాత 7వ వర్ణనాంశం ఇచ్చిన వారు సేనాపతి పద్మావతి గారు. త్రికాలాల లిట్టున తెలియదు లోకము లట్టున భవబంధనములన్ తగులాడున్ రుట్టున జర్జర దేహము పట్టుము మూడిటను పుణ్య పరిపాకంబు. సంస్కృత వ్యాకరణం చదువుకున్న వారికి ఆనందం కలిగించే పద్యం ఇది. చాలా బాగుంది. 8వ అంశాన్ని ఇచ్చిన వారు సేనాపతి యజ్ఞశ్రీ గారు. సూర్యచంద్రుల వెలుగులు. ఒక్క నేత్రంబు. అంతే కదా. అంతే. ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ ఒక్క నేత్రంబు తెరిచిన ఉడుపహేళ. ప్రకృతి పోషణ. అదే ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ ఒక్క నేత్రంబు తెరిచిన ఉడుపహేళ ప్రకృతి పోషించుచున్నట్టి పరమలీల రెంట రక్షించుచుండును శ్రీ విభుండు. 9వ వర్ణనాంశం ఇచ్చిన వారు మాతా కోటేశ్వరరావు గారు. ఛందో వ్యాకరణాదిపద్య నియమాచార ప్రభావాంచితానంద ప్రోద్భవ సత్కవిత్వర సపానాసక్త విద్వత్ ప్రజా సందోహస్తుత పండితీ గరిమ విశ్వవ్యాప్త కీర్తి ప్రభా బృందిష్టంబు అవధానమున్గనుము తండ్రి నారసింహ ప్రభు. అద్భుతం అండి. చాలా ఆ ధార గొప్పగా ఉంది, ధారణ కూడా చాలా గొప్పగా ఉంది. తర్వాత 10వ అంశాన్ని ఇచ్చిన వారు నండూరి జయలక్ష్మి గారు. నిండు చంద్రుని వెల్గులీ నెడి నింగి హంగుల తీరుగా నిండుగా తిలకంబు దిద్దిన నీరజాక్షి ముఖంబుగా
పండు మామిడి సద్రసంబుల పాకమూరిన ఎట్లుగా పండితాళి మనంబులట్లుగా పద్యమొప్పవలెన్ గదా. అని తెలుగు పద్యం గొప్పదనం మత్తగోకిల్లో చాలా అందంగా చెప్పారు. తర్వాత 11వ వంశాన్ని ఇచ్చిన వారు నేటి శ్రీదేవి గారు. ఓహో, మీరేంటి ఉయ్యాలు అడిగారా? కాదు, హనుమంతుడు సముద్రం. ఓహో, అంతే అంతే. లంఘింపగ సంద్రము తరు సంఘంబులు నింగికెగసి, లంఘింపగ సంద్రము తరు సంఘంబులు, అంతేనండి, అంతే అంతే. తరు సంఘంబులు నింగికెగసి సాదరమతితో, అంతే. తరు సంఘంబులు నింగికెగసి సాదరమతితో సంఘీభావముగ సుమ సంఘంబున కపివరుని ప్రశంసల గురి. అంతే అంతే. 12వ వర్ణాన్ని ఇచ్చిన వారు పేరు భార్గవి గారు. ఓహో, ఉన్నారండి? తప్ప అక్కర్లేదమ్మా, ఉన్నారు కనిపించారు. ఓహో, యమధర్మరాజు గురించి అడిగారు అదే అంతేనా? అది సావిత్రి. పూర్తిగా చూస్తే కానీ అర్థం కాలేదా? అది నీ పరిప్రాణంబు దక్క సావిత్రి ఏమంటే ప్రార్థించడం. ధర్మరాజైన నీకిది ధర్మమౌనే, సరవి సమవర్తి నీకిది సమమేయౌనే, శమన విఖ్యాత నాకుపశమనమిడవే, పాశధర నా పతి ప్రేమ పాశమిడవే. అద్భుతంగా చెప్పారు. పాశధర నా పతి ప్రేమ పాశమిడవే. 13వ వంశాన్ని అడిగిన వారు బద్రిరాజు రమణారావు గారు. బద్రిరాజు గారా? కైలాసం అడిగారా? అంతే అంతే. అలాగే. కాంచన్ విప్రుడు, అంతే. కాంచన్ విప్రుడు నిర్ఝరీభృత మహార్ఘ క్షోణిభృత్కందర ప్రాంచమత్తకరీంద్ర ఘట్టిత శిలాపాషాణ ఖండ ప్రభా సంచారోత్థిత ధూళి ధూసర దశాశా దర్శనాభాసమున్ చంచదేవత రుప్రకాండ రుచిర శ్వాసము కైలాసమున్. అద్భుతమైన గొప్ప సమాసభూయిష్టమైన పద్యం. కూర్చుని రాసిన ఇంత పటిష్టంగా రాయడం సాధ్యం కాదు. చాలా బాగుంది. 14వ వంశం మాచవోలు నాగలక్ష్మి గారు. శ్రీకమలా మనోహరుడశేష జనస్తుత వైభవుండు భూలోక సురద్రుమంబు సువిలోకన నాశిత పాప సంచయుండా కలితాఖిలాగమ విహారుడు దివ్య కృపా ప్రసారుడు అస్తోక అర్చాకృతి వెంకటాద్రిపతి ఆశ్రితు నన్నును చూచి ప్రోచుతన్. తర్వాత 15వ వర్ణనాంశం ఇచ్చిన వారు మాల్యవంతం లక్ష్మీశేషు గారు. వీరు డోలోత్సవం, అంతేనా? అంతే అంతే. ఉయ్యాలలూగు నీ కనులొయ్యారము మీరి తళుకులొత్తుచునుండన్ వెయ్యేల మాదు పాపములయ్యారే మాయమయ్య హరిగోవింద. 16వ వర్ణన సాతులూరి వసుమతి జగన్నాథం గారు. అంబువాహ ఘుమంఘుమాయితమైన అభ్రమదభ్రమై కంబు చూపు మృదంగనాద విడంబమాన కదంబమై సాంబ ఘట్టిత తాండవోచిత శబ్ద లబ్ధ వినోదమై సంబరమ్ము మయూర పాళికి సంతరించెను వృష్టి. 17వ వర్ణనాంశం ఇచ్చిన వారు వారణాసి రామకృష్ణ గారు. శ్రీరమణీయ సంలసిత శీత నగేంద్ర కిరీట భూషణ భారతదేశ వర్ణన. భూరి గభీర సింధు జల పూరిత పాద్య మహార్ఘ వేషణ ధీర యతీంద్ర నిష్ఠిత సుదీప్త తపో విభవాను పోషణ భారత వేద ఘోషణ విభాసుర విశ్వగురు ప్రకాశన. తర్వాత 18వ వర్ణనాంశం ఇచ్చిన వారు మాచి రాజి నవదుర్గ గారు. ద్వాదశీ పారణ అంతే. భవ్య వైకుంఠవాస సంప్రాప్తికరము వ్యాసమౌనీంద్ర సన్నుత వ్రత విధంబు దేహరోగ ప్రణాశన దీక్షితంబు ద్వాదశీ పారణము దుఃఖ వారణము. ద్వాదశి నాడు భోజనం చేస్తే ఎలాంటి ఫలితం అది
ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితం కాదు, ద్వాదశి నాడు భోజనం చేస్తే ఎలాంటి ఫలితమో చెప్పారు. డాక్టర్ సరిపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు 19. తిరుపతి వెంకట అంతే. తిరుపతి శంఖ చక్రముల దీప్తములై ధరణీతలమ్ముపై తిరుపతి వెంకటేశ కవిధీరులుగా జనియించినట్లుగా వరరుచిరావధాన పరిభాసుర భూసుర భవ్య వేదికన్ భరత శతావధానము విభాసితమయ్యను కాకినాడలో. 20వ వర్ణనాంశం ఇచ్చిన వారు మేక మన్మథరావు గారు. ఓహో, ఆహా అవునుగా, ఒక చిట్టాయే చదివారుగా మరి. ఆయన చెప్తూ ఉంటే ఇంతకీ మీకు ఏం కావాలి, పిఠాపురం వరాను అంతే కదా అన్నారు, అంతే పూర్తిగా చెప్పనుకుండానే. దేవుల పల్లికి పట్టయి అది పావన కళ్యాణమునకు పట్టమ్మయి భూమి వర సూర్యుని మెట్టయి సూర్యరాయంతో గంటు ఠావయి శ్రీశక్తికి పిఠాపురమొప్పున్. బ్రహ్మాండంగా వచ్చింది. 21వ వర్ణనాంశం ఇచ్చిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. ఓహో, వీరు సమాజమేనా? ఇల్లాలు. ఓహో, ఇల్లాలా. ఇంటి దీపమగుచు ఇల్లాలు భర్తకు కంటి దీపమగుచు క్రాలు చుండు ఏలజాలు తానే ఇల్లాలు జిల్లాలు ఆమె పొగడగలరే అవని జనులు. తర్వాత 22వ వర్ణనాంశం ఇచ్చిన వారు బేతపూడి ఇందుమతి గారు. నింగినున్న విధుడు నేలకు దిగనేమో. అంతే. నింగినున్న విధుడు నేలకు దిగనేమో స్మితము చంద్రికలుగా చెలగునేమో. ఆమె నవ్వు ముందు ఆభరణములేలా అనుచు కపులు కనిరి అవని సుతను. తర్వాత 23వ అంశాన్ని ఇచ్చిన వారు వారణాసి రాజేశ్వరి గారు. ఓహో, ఫలరాజం మీరేనండి? అదే 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 మీ అంశమానని అదే అడగడం. అబ్బా పర్లేదు, ముదురుతున్నాడు కుర్రాడు. మామిడి. సూనసాయకునకు చూతమ్ము కేతమ్ము సూనసాయకునకు చూతమ్ము కేతమ్ము తోరణములకెల్ల కారణమ్ము. మంచి రసములూరు మామిడి మిడిమిడి ఫలముగా దురయ్య వరఫలము. తర్వాత లాస్ట్ బట్ 24వ అంశం తేజోమూర్తుల అచ్యుత రామ్మోహన్ గారు. ఉయ్యాలలు అది అంతే, ఇలాంటివి బాగానే గుర్తుంటాయి. తెలిసంజను మలయానిల కలసౌగంధికములెల్ల కలయుచునుండన్ చెలికాని జాడకై నెచ్చెలి ఊయలలూగుచుండె చిత్రవనము. మొత్తం ఈ శతావధానంలోనే చిట్ట చివరి పద్యం వర్ణనాంశంలో 25వ పద్యం తేజోమూర్తుల లక్ష్మీదేవి అడిగారు. భాస్కర కోటి కోటి కిరణ స్ఫూర్జత్ ప్రభావ ప్రభా సద్యో ముక్త మహాకృశానుకలనా జ్వాలా ఛటాభీలమై విద్యుద్వ్యక్త నిపాత సంవహన దీప్తి స్ఫార నీలాభ్రమై విద్యుద్వ్యక్త నిపాత సంవహన దీప్తి స్ఫార నీలాభ్రమై ప్రద్యోతంబుగ నెక్కుపెట్టె హరిశుంభచ్చంభు ధర్మం బటన్. ప్లీజ్ గివ్ యువర్ స్టాండింగ్ ఓషన్. 15 నిమిషాలలో 25 పద్యాలు 15 నిమిషాల్లో చెప్పడం జరిగింది. టోటల్ 75 పద్యాలు 55 నిమిషాలలో ధారణ. 45 75 పద్యాలు 45 నిమిషాల్లో ధారణ చేయడం జరిగినది. అయ్యా అభినందిస్తున్నాం. కుర్రవాడు నిమిషం కూడా పట్టకుండా చాలా చాలా అద్భుతంగా ధారణ చేయడం జరిగింది. అవునవునవును, సరిగ్గా శిరీష్ గారు అదే మాట అంతే. 45 నిమిషాల్లో లాగిన్ చేస్తాడంటే ఆయన ధారణ అన్నారు. నిజంగా 45 నిమిషాల్లోనే లాగిన్ చేశాడంతే. చాలా చాలా సంతోషం.
నాయన వర్ధస్వ. 50 అవుతుందంటే నేను అన్నాను 45 అని. ఓహో అలాగా. సరే సరే అయితే సరే, తోపిల్లవారు మాట ఖాయం చేస్తున్నాం. అలాగే. అచ్చా అచ్చా, శభాష్ శభాష్. కూర్చోండి ప్లీజ్. ధన్యవాదాలు. అవును 44 అని చెప్పారు ఆయన. అయ్యా చివరిగా ఒక్క పద్యంతో ధారణ పూర్తి చేసుకుందామండి. శ్రీ కంది శంకరయ్య గారు ఇచ్చినటువంటి సమస్య ఉంది కదా, అది అది బోనస్, అది బోనస్. వారిచ్చినటువంటి సమస్య వాంగ్నియమంబెరుంగని యువ ప్రవరుండవధాని అయ్యనే అది అది వాంగ్నలినే క్షణావర కృపా పరిలబ్ధవధాన చాతురిన్ ప్రాంగ్నుత కావ్య సాధనము పట్టిన ఈ భరతుండు పట్టిన ఈ ప్రాంగ్నుత కావ్య సాధనము పట్టిన ఈ భరతుండు చూడగా ద్రాంగ్నవకాల బాలకుల దారిని ఏగకయుండెగాన అర్వాంగ్ నియమం వెరుంగని యువ ప్రవరుండవధాని అయ్యనే. అది అది అదనంగా వచ్చినటువంటి సమస్య, దాన్ని కూడా చక్కగా ధారణ చేశారు. చాలా చాలా అద్భుతంగా జరిగింది. ధార బాగుంది, ధారణ బాగుంది, సజ్జస్ఫూర్తి కూడా చాలా బాగుంది, మధ్య మధ్యలో చమత్కారాలు బాగున్నాయి. అన్ని విధాల యోగ్యుడైనటువంటి శతావధాని మన భరత శర్మ. రాబోయే కాలంలో సహస్రావధాని, ఆగామి సహస్రావధాని అని ప్రకటిస్తూ పలుకగలిగిన ఎంతలో పలికినాము, సమయమున్నంతలో చేయజాలినాము, తృప్తి పడినారో మీర సంతృప్తి పడిరో, సెలవు సంగిన పోయి వచ్చదము మేము. ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు. అయ్యా ఇక్కడతో మా కార్యక్రమం పూర్తి చేసుకుని మేము సెలవు తీసుకుంటున్నాం. అంటే మీ ఈ పదవి నుండి సెలవు తీసుకుంటున్నాం. తర్వాత కార్యక్రమం తోపిల్లవారు నిర్వహించదురుగాక. మా గ్యాప్ మీరు రెడీ చేసి ఉంటే మాకే గ్యాప్ పక్కలేదు. ఇంకేమైనా అయిపోయింది కార్యక్రమం, మాకే విషయం పక్కలేదు. అంతే చేయొచ్చు, అంతే. ఇంక మీదే గురుగారు. ఏమా గురుగారండి నోరు తెరవరా, చెప్పండి. వాసన చూస్తాను, నీ సంగతి తేలుస్తాను అని కూర్చున్నాం. కూర్చునే వరకు మన పని అయ్యింది. ఆ తర్వాత పిల్లవాడు మనల్ని కొయ్య బొమ్మ యశోదలాగా తయారు చేశాడు. అది అయ్యా అంచేత మా ప్రధాన అతిథులు, మా ఆహ్వాన సంఘ అధ్యక్షుడు సరే వీసీ గారిని తోడ్కుని అయ్యా అయ్యా కంగారు అందరికీ అన్నిటికీ అందరికీ మా వినయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి శతావధానికి గర్వించే బిడ్డడా, చక్కని గౌరవం లభిస్తుంది. నేడు గర్వించే బిడ్డడా, నీ శతావధానని ఎతి చూచి చలిడుచు మురిసే జేఎన్టీయు కూడా. ఈ జేఎన్టీయు కూడా ఆశీస్సులతో మురిసింది, తనదు ఆభరణము తనిసగానా. చాలా సంతోషం సార్, మీరు అందరూ దగ్గర ఉండడం అంత చక్కగా విజయవంతంగా చేయించారు సార్. ఇది చూడండి ఎంత గొప్ప అరుదైన సత్కారమో చూడండి. ఆ శతావధానికి యువావధానికి వీసీ గారు ఆలింగనం చేసుకుని మరి ఆ అభినందనలు తెలియజేస్తున్నారు. మురళి గారు ప్రత్యేకించి ఒక పూలదండ తీసుకుని వచ్చి వారి చేత అలంకరింపజేశారు.
రాముడు అన్నాడట, నీకు ఏమి ఇవ్వగలనయ్యా హనుమంత అంటూ ఆలింగనం ఇస్తున్నానన్నట్ట. అది ఇక్కడ కనిపించింది. ఎంత గొప్ప విశేషమో చూడండి. ప్రతిభ అన్నది ఎక్కడా కూడా దాగనటువంటిది. ఇంత చక్కని సభలో ఇంతమంది విద్వాంసుల మధ్య ఇందరు పెద్దల సన్నిధిలో చక్కటి శతావధాన విజయోత్సవ సభ ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు పెద్దల అనుమతితో సంచాలకుల వారికి ముందు సత్కారం చేసి ఇప్పుడు చేసింది వెను వెంటనే ఆనంద పరవశులై చేసింది. ఇది అసలైన సత్కారం జరగబోతోంది. మళ్ళీ మరొక్కసారి చెప్తా. ఆనందం ఎప్పుడైనా కానీ ఇనుమడించాలి. రెండోసారి కూడా జరుగుతుంది. భరత కాకినాడ నేడు గర్వించే బిడ్డడా నీ శతవధాన నియతి చూచి శాసలిడుచు మురిసే జేఎన్టీయుంగూడ కులపతుల వారు వచ్చారు కనుక శాసలిడుచు మురిసే జేఎన్టీయుంగూడ తనదు ఆవరణము తనిసెగానా. కావున భరత ఆశీస్సులివే అరుదౌ ఈ శతవధానయావహమందున్ సరసమ్ముగ గెల్చితిగా విరించి రాణి కృపచేత వేడుక కలుగన్. నేటి శతావధాని ఏ వయసులో చేశాడో అదే వయసులో కడిమెళ్ళ వారు కూడా మొదలుపెట్టారు. ఈనాటి ఈ శతావధానం ఈ 2 రోజులు ఇంత దిగ్విజయంగా జరుగుటకు మూలస్తంభంగా ఉన్నటువంటి సంచాలకులు బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారికి చిరు సత్కారము. ఉప కులపతి జేఎన్టీయు కాకినాడ. ఆ కుర్చీ మంగళవాద్యాలకు సంబంధించి ఏదంటే పెట్టిన కుదిరితేను లేకపోతే పర్వాలేదు. ఓకే. మన షీల్డ్ బాబు అనౌన్స్ చేయండి. సీడ్లు ఎవరితోనో దాన్ని కొద్దిగా వెనక్కొండండి ప్రసాద్ గారు. అది అలా పట్టుకోండి. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాద్వేషం శం నోస్తు ద్విపదే శం చతుష్పదే. ఇదిగో సార్ కేశవ గురుదక్షిణ. రాజీవలోచన శర్మ గారికి అదండి పుత్రుడు అంటేను. తండ్రిని జనకుడు అంటే ఒప్పుకోలేదు. అతను చెప్పకుండానే మనం కేకేయాలి ఇప్పుడు. అంటే అది అయిన వెంటనే ఇందులోకి వస్తున్నాం కాబట్టి ధారణా సమయంలోనే వారిని కేకేసిన వారు రానన్నారు. ఏమంటే ధారణా సమయంలో రండి పక్కకి నేను అన్నాను. అవునా కదా? అది బాబు సాక్షాదృశ్యం అవ్వాలని వారికి కనుల పండుగగా కడుకను చూసుకుంటున్నారు. ఆత్మావై పుత్రనామాసి అని ఆయనలో ఉండే లక్షణాలు ఈ చిన్నారిలో వచ్చాయి. ఇంత వినయ సంపన్నుడు ఎక్కడో కానీ దొరకడు. సాధారణంగా కాస్త విద్య వస్తేనే అధికంగా అనుకుంటున్నారు. ఇంతమంది పెద్దల అభివృద్ధి, ఎంతమంది పెద్దల ఆశీస్సులు తీసుకుంటున్న ఈ చిన్నారి త్వరలోనే మన కాకినాడలోనే ఏమో మురళి గారు అన్నట్లుగా అక్కడెక్కడో కాదు ఇక్కడే సహస్రావధానం కూడా చేస్తాడేమో
అనుకుందాం, ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం. విద్యా వినయేన శోభతే అన్నారు పెద్దలు. ఎంత చదువుకున్నా ఆ చదువుకి ఆ విలువ ఎప్పుడు వస్తుందంటే వినయంతో పాటే. పైగా విద్య యొక్క గొప్పతనం మురళీధర్ గారు, మురళి గారు, వైడి రామారావు గారు, విసి గారు, అలా కాదు మురళి ద్వయం. ఆ, ఒక్క మురళి ఉంటేనే ఆనందం. అదిగో ఎంత ఆనందంతో శిరస్సు మీద చేయి పెట్టి ఆశీస్సులు అందిస్తున్నారు మురళీధర్ గారు. వారిద్దరే మహారాజ పోషకులు ఈ 2 రోజుల సభకి. మరే అయ్యా నిరంజన్ గారు కూడా వస్తే బాగుంది. నిరంజన్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, చల్లా నిరంజన్ శర్మ గారు, చల్లా నిరంజన్ శర్మ గారు దయచేయండి. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారందరూ కూడా. ఓ చిత్రమైనటువంటి విషయం ఏంటంటే దీనికి బాగా ప్రోత్సహించినటువంటి వాళ్ళు వీరిద్దరితో పాటు వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపం అధినేతలు. ఒకటి సూర్యకళా మందిరం వారు, మా దాంట్లో మీరు పెట్టలేకపోయారు కనుక అని వారిచ్చారు. చల్లా నిరంజన్ శర్మ గారు, మా కళ్యాణ మండపంలో పెట్టలేకపోయారు కనుక అని వారిచ్చారు. అదండి మరి చిత్రం. అలాగే దంటు కళాక్షేత్రం వాళ్ళు, మాకు దంటు కళాక్షేత్రంలో మీరు పెట్టడం లేదు కనుక అని వారిచ్చారు. ఇంక మేము ఎవరిని అడగలేదండి. మా ఎంఆర్ఓ గారు మాత్రం ఆనందంగా కొంత ఇచ్చాడు. డా శతావధానం, అనంత ఛందస్సు, సమైక్య భారతి కాకినాడ 2 సంస్థల కృషి ఫలితంగా ఇందరు వదాన్యుల సహకారంతో జరిగినటువంటి విజయోత్సవ సభ ఇది. మీ అందరి కరతాళ ధ్వనులే ఆ చిన్నారికి ఆశీస్సులుగా అందించమని కోరుకుంటున్నాను. చిరుకానుక అందరూ చేస్తున్నటువంటి జాబ్ ఇది, ఆశీస్సులు. తదుపరి ఇక్కడే ఇంకో విశేషం జరిగిందండి. ఏమిటి అంటే మా మురళి గారు ఒక్కొక్క పద్యం మనవాడు ధారణ చేస్తూ ఉంటే పొంగిపోయి లేచి కూర్చుని ఎందుకు లేస్తున్నాడో తెలియదు. ఆఖరణ వచ్చి నేను ఎప్పటికెప్పుడు 10,000 ప్రకటిస్తున్నాను, ఇదిగో ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. ఇచ్చేయండి. అరిగో మురళి గారు తాను ప్రత్యేకించి ఇంకొక 10,000 రూపాయలు కాదు, అందరికీ భోజనాలు పెట్టినవాడు ఆయనే. అది పైగా శతావధానం మనసు నింపితే ఇంతమంది పృచ్ఛకులకు వీక్షకులకు కడుపు నింపిన వారు మురళి గారు. అదే కాదు, రేపు త్వరలో విజయనగరంలో రామనారాయణ సభ జరపబోతున్నారు వాళ్ళు. ఆ తేదీలు కుదరడం వారికి వీరికి అది మినహా మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు ఇప్పుడే. సభాముఖంగా మేము చాలా ఆనందిస్తూ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ చిరంజీవి మొట్టమొదటి అష్టావధానం ఆన్లైన్లో నిర్వహించినప్పుడు అమెరికా నుంచి మేము నిర్వహిస్తూ ఉండి ఇతనికి కాశీలో నిర్వహిస్తూ ఉండని 4 ఆఫర్ చేశారు. ఒకరు వెంటనే ఇమ్మీడియట్లీ మేము హైదరాబాద్లో నిర్వహిస్తామని మరుమాములు దత్తాత్రేయ శర్మ గారు చెప్పారు. మొట్టమొదటి అష్టావధానం ఆన్లైన్లో వితిన్ 10 డేస్లో అక్కడ హైదరాబాద్లో జరగడం, ఇంకా అక్కడి నుంచి అతని యొక్క జైత్రయాత్రలాగా ప్రారంభమైంది. అలాగే మొట్టమొదటిసారి ఆన్లైన్లో నేను శతావధానం ఇతని చేత చేయించినప్పుడు వరుసగా ఈ మిగిలినటువంటి 5 శతావధానాలు ప్రత్యక్షంగా చేసేలాగా. ఇప్పుడు ఈ కాకినాడకి గొప్పతనం ఏంటంటే ఇక్కడ నాటినటువంటి ఈ మొక్క నుంచి మరొక టెంక వచ్చి ఆ టెంక రామనారాయణంలో పడుతుందని ఆయన చెప్పారు. అదృష్టం అది. చాలా ధన్యవాదములండి. మరొకరు ఎవరో యానాన్లో అష్టావధానం అన్నారు. ఇక్కడ జరిగిన విశేషం. సమయం చూసుకోండి. ఈ పరంపర ఇలా కొనసాగుగా కానీ ఆశీర్వదిస్తూ ఈ మొత్తం ఈ సంఘటనకు అంతటికీ కూడా మా మూలస్తంభం శ్రీ వైడి రామారావు గారు, యార్లగడ్డ దశరథ రామారావు గారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఇదేమీ లేదు.
అంటే కొంచెం కథ అనుకోవచ్చు, కానీ వెనకడిగా చంద్రపల్లి వెంకట శాస్త్రి గారు అన్నట్టు వాళ్ళ ఆవిడని పిలిచి గారెలు తినాలని ఉందో అన్నట్ట. దానికేం పెద్ద కష్టం, నా వేరు సిద్ధం ఉంది. ఎందుకంటే నూనె ఆయన తేవాలి, పుల్లలు ఆయన తేవాలి, పప్పు ఆయన తేవాలి. అలాగా మేము నిర్వహించేయడానికి మేము అందరం సిద్ధమే. మా గురువుగారు, నేను, మా సోదరులు అందరూ. డబ్బో అది సంపాదించిన వాడు ఈయన. వారు ఆ మురళి గారి దగ్గరికి వెళ్ళు, పెద్ద ఆయన పంపించాడా, ఇదిగో ఈ 1,00,000 తీసుకో. ఈ మురళి గారి దగ్గరికి వెళ్ళాం, మీరు పంపిస్తే అది ఇది అనడం ఎందుకు, భోజనం నేనే పెట్టేస్తాను, ఇంక దానికి ఇదేముంది అంటే ఇలా వచ్చిందండి. తర్వాత ఇంక నువ్వు దున్నేసుకో అన్నాడు ఆయన. మిగతాదంతా మిగతా పెద్దలందరూ కలిసి వచ్చారు. పైవాళ్ళు ఎవరు అడగలేదని అందరూ కూడా కళ్యాణ మండపం అధినేతలే. అది గొప్ప. మామూలు వాళ్ళు వేరు, అంటే వాళ్ళ కళ్యాణ మండపాల్లో జరిపించుకోవాలని ఉంది. అలా జరగడం లేదు కనుక వాళ్ళు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ అయ్యా, తిరుపతి వెంకట కవులు ఎక్కడైతే అభ్యాసం చేశారో ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం, మిమ్మల్ని మన్నించండి అంటే ఆశీర్వదించి వారి సొంత సొమ్ములోంచి ఇచ్చారు తీసి. ఎంత గొప్పండి ఇది. మా ఇంటికి రావట్లేదు కనుక బయటికి పోండి అంటారు, కానీ ఎవరైనా ఎక్కడ చేసినా సరే మా కాకినాడలో చేస్తున్నావు కనుక అని ఆశీర్వదించడం వారి యొక్క గొప్ప మనసు. ఇక మా రెడ్డి గారి గురించి చెప్పక్కర్లేదు అనుకోండి. కుర్రాడైనా వయసులో జ్ఞానంలోనూ మంచితనంలోనూ పెద్దవాడు. మా అనపర్తి రెడ్డి గురించి ఇంకెంతైనా చెప్పుకోవచ్చు. ఒకటి ఇక పెద్దలు ఆశీర్వదించాలి. ముందుగా తమరు, తర్వాత ఉపకులపతుల వారు. ఇదే ఆహ్వాన సంఘం అధ్యక్షుడే ప్రధానం. విజయవంతంగా భరత శర్మ గారి శతావధానం అందరి తరపున మీరంటే అంత భరించే శక్తి నాకు లేదు. 4 దశాబ్దాల క్రితం ప్రసాదరాయ కులపతి గారు, మేడసాని మోహన్ అంటే సంచాలకులుగా ప్రసాదరాయ కులపతి గారు, సంచాలకులుగా మేడసాని మోహన్ గారి చేత చతుర్గుణిత అష్టావధానం చేయించాను సూర్యకళా మందిరంలో. అప్పటికి అవధానం అంటే ఏమిటో నాకు తెలియదు. ఆ తదుపరి నిన్ననే చెప్పాను, అదృష్టవశాత్తు మాడుగుల నాగఫణి శర్మ గారు, గరికపాటి వారు, ఇప్పుడు చిరంజీవి భరత్ శర్మ, ఈ విధంగా కాకినాడ యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే అదృష్టం నాకు వచ్చింది. దానికి గౌర్నాయుడు గారు, మా తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, దుర్గాప్రసాద్ గారు, వీరందరూ తలా చేసి అడగంగానే ఈ ప్రాంగణం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని వెంటనే సిఎస్ఆర్కే ప్రసాద్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, మన దగ్గరే పెట్టుకుందాం, అటువంటి కార్యక్రమం జరగడం గొప్ప విషయం కదా కాకినాడకని ఈ ప్రాంగణాన్ని ఇచ్చారు. ఎంత చక్కగా అమరిందంటే ఈ కార్యక్రమానికి దానికి. ఎందుకంటే గంటల తరబడి ఉండేటటువంటిది ఇటువంటి థియేటర్ లాంటి చోట జరిగితేనే చాలా అందంగాను ఆనందంగాను ఉంటుంది. ఇంత విజయవంతంగా 2 రోజుల పాటు మొత్తం అందరినీ కూడా రంజింపచేసేటట్లుగా జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించే అదృష్టం నా ద్వారా కలిగినందుకు చాలా సంతోషిస్తూ, దీనికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా మా మురళీద్వయం, అదే మా సిఎస్ఆర్కే ప్రసాద్ గారు, మా మురళీద్వయం, అట్లాగే మిగతా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంచాలకత్వం వహించిన మా కడిమిళ్ళ వరప్రసాద్ గారు, ఇన్ని అవధానాల్లోనూ వారిని కలిశాను. వారి శతావధానానికి మాత్రం నేను అప్పుడు దాంట్లో మరి పార్టిసిపేట్ చేయలేకపోయిన కారణం నాకు తెలియదు. కానీ ఈ రోజున మరలా ఈ విధంగా కలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆస్వాదన సమితిని స్థాపించి తన జీతం నుండి పెన్షన్ నుండి ఖర్చు పెడుతూ తెలుగు భాషకి సేవ చేస్తున్నటువంటి శ్రీ గుట్టుముక్కల నృసింహశాస్త్రి గారు ఇరువురిని చిరు సత్కారం.
నాయుడు గారు మీ గబగబా మిగిలిన వాళ్ళ చేత క్విక్గా చేయించారు. అవును సార్. మా గురుపాదులు శ్రీ తోపెల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి మా సమైక్య భారతి వారు నాకే మీకే చేయాలి సార్, మీకేమిటేమిటి భలేవరే మాలో ప్రచోదనం కలగజేసి అంతమందిని ఒక్క మాటతో హైదరాబాదు నగరం నుంచి తెలుగు నేల 4 చెరకల నుంచి కూడా 100 మంది వచ్చారు. అయ్యా అందరూ పైనుంచి వస్తే మా కాకినాడ ఏమైపోవాలి అని ఓ 30% అడిగాం మేము. సమైక్య భారతి ఇందాక అనంత చందం వారిది అయిపోయింది అంటే అప్పటి అంటే ముందుగా చేస్తారు వారు కొంతమంది ఉత్తర ప్రాంతాలకు వెళ్ళడం కోసం. రండి సార్. అయిపోయిందండి అనంత చందం. వైడి రామారావు గారి చేతుల మీదుగా, వీసీ గారి చేతుల మీదుగా మురళీ ద్వయం వారిద్దరూ ఉండరుగా. అయ్యా మురళి గారు రండి సార్. అమ్మా అంతా మీ చేతులే మరేంటి. ఓకే ఓకే ఒకరి కదండి అమ్మగారు వచ్చారండి. దయచేయండి అమ్మా. అమ్మగారు మీరు అమ్మగారిని తీసుకురా ఒకసారి త్వరగా వస్తే. కుమారి ఇంకో కుర్చీ. రండి రండి రండి. హరిప్రసాద్ ఒక కుర్చీ తెప్పించండి. మేడం గారు వచ్చారు. మేడం గారు అమ్మా రండి మీ ఇద్దరు రండి. అది మార్చండి కొంచెం అది అయ్యి బాబోయ్. వెళ్ళి ఛందశాస్త్ర రత్నాకర, ఛందో బ్రహ్మ, ఛంద సమ్రాట్, సాహితీ బంధు ఇత్యాది అనేక బిరుదాంచితులు, అనంత ఛందో బృంద వ్యవస్థాపకులు, అస్మద్ గురువర్యులు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి శ్రీ పరాభవనామ సంవత్సర గురు పూర్ణిమ సందర్భమున సమర్పింపబడు అభివందన పద్య కుసుమాంజలి. ఒక్కడనంత సత్వుడయి ఉజ్వల వాంగ్మయ సాగరమ్ము పెంపెక్క మథించి, ఒక్కడనంత సత్వుడయి ఉజ్వల వాంగ్మయ సాగరమ్ము పెంపెక్క మథించి, గూఢ కవనేడిత రత్నములన్ వెలార్చి, గూఢ కవన ఈడిత రత్నములన్ వెలార్చి, తానొక్కటియున్ గ్రహింపక రత్నములన్ వెలార్చి తానొక్కటియున్ గ్రహింపగ, అహో సకలమ్మును ఆంధ్రజాతికిన్ మక్కువ మీరనిచ్చిన అనావిల చిత్తుడవీవు సద్గురు. పట్టితివేని కార్యమును పట్టదు నిద్రయు ఓగిరమ్ము, పట్టితివేని కార్యమును పట్టదు నిద్రయు ఓగిరమ్ము, చేపట్టితివేని బోధనము బాగును ఓగును లెక్కలేదు, వే కట్టితివేని పద్యమును కైతల తల్లియు అబ్రమందు, నీ దిట్టతనంబునేమని నుతింతుము తోపెల వంశభాసురా. అక్షరమైన రాని అగుణాత్మకునైనను పూని కొంచు సంశిక్షిత పద్య సంరచన చేసెడి సూరిగ తీర్చిదిద్దు నీ శిక్షణ నైపుణమ్మును వచింపగ చాలుని దేవదేశికుండు, నీ శిక్షణ నైపుణమ్మును వచింపగజాలుని దేవదేశికుండు. అక్షయ శిష్యవత్సలతక ఆకృతి నీవు సరస్వతీసుత. తెలుగున అక్షరమ్ములును తీరుగ నేరని మేము భావ సంవలిత మహార్ఘపద్యములు వ్రాయుచునుంటిమి నీదు భిక్షచే. తెలుగున అక్షరమ్ములును తీరుగ నేరని మేము భావ సంవలిత మహార్ఘపద్యములు వ్రాయుచునుంటిమి నీదు భిక్షచే. అలఘు తపంబు నీదనుచు అందరు శిష్యులు సన్నుతింప, అలఘు తపంబు నీది అనుచు అందరు శిష్యులు సన్నుతింప, ఈ ఫలితములెల్ల అమ్మ కృప వల్లనే అంచు వచింతు ఓ గురు. ప్రణతుల్తో పెల వంశభాస సుయశ పద్యైక నిశ్వాస. ప్రణతుల్తో పెల వంశభాస
సుయశ పద్యైక నిశ్వాస మా ప్రణతుల్ సత్య సుపద్మనాభతనయ పద్మావతి హృన్మయ మా ప్రణతుల్ సత్య సుపద్మనాభతనయ పద్మావతి హృన్మయ ప్రణతుల్ ఛంద ఋషి నిరంతర కృషి ప్రణతుల్ ఛంద ఋషి నిరంతర కృషి వాత్సల్యపోషి కడున్ ప్రణతుల్ శ్రీ గురువర్య దిగ్విజయ సుబ్రహ్మణ్య శర్మాహ్వయ కడున్ ప్రణతుల్ శ్రీ గురువర్య దిగ్విజయ సుబ్రహ్మణ్య శర్మాహ్వయ. ఇట్లు శిష్య బృందం అనంతచందం బృంద సభ్యులు సన్మానపత్ర రచన మీ శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ. ఇది గురుభక్తి అంటే ఇది. అక్షరంలోనూ తన భక్తిని వెలార్చి ఇంత అందంగా ఆత్మీయంగా అందించడం భారతీయ సంప్రదాయం. దానికి ముఖ్య ప్రతీక మన భరత శర్మ అని చెప్పాలి. ఇదిగో ఇదిగో ఇప్పుడు 2 ఏళ్ల క్రితం బాబు నాయుడు గారు మనం చెయ్యాలి అంటే దాని ఏముంది అని అన్నటువంటి మాట 2 ఏళ్ల క్రితం నాటిది ఈ వేళటికి అహరహము శ్రమించి నిజం చేసినటువంటి మిత్రుడు, పద్యానికి తెలుగు భాషకు ఎంతో సేవ చేస్తున్నటువంటి శ్రీ గౌరనాయుడు గారిని అనంతచంద బృందము వారి సేవలను గుర్తిస్తూ ఒక బిరుదు ప్రదానోత్సవం చేస్తూ వారిని సన్మానించదలుచుకున్నాం. అక్కడ టోపీ ఉంటుందండి, అక్కడ టోపీ ఇలా తీసుకురండి. ఆ బట్టలు అక్కడ ఉంటాయి, ఇలాగేవండి. అలాగే సార్ ఈ శిరోభూషణం అక్కడికి అది కొంచెం మొత్తం కవర్ అయిపోతున్నాను. వా అందరి కరతాళ ధ్వనుల మధ్య ఇందరి వదాంజల సన్నిధిలో ఒకసారి బట్టలు పెట్టేసి తీయి బయటికి. గురుప్రసాద్, నేను ఇక్కడే ఉన్నాను. గురుప్రసాద్ మీరు పద్యం ప్రారంభించండి గబగబా. పద్యమేవ జయతే. అనంత సమైక్య భారతి కాకినాడ అష్టోత్తర శత పృచ్ఛకాళితో నిర్వహించుచున్న శతావధాన తిలక ఉప్పలధడియం భరత శర్మ శతావధానం సందర్భంగా పద్యమునకు తెలుగు భాషకు అమూల్య సేవలను అందించుచున్న శ్రీ కొరుప్రోలు గౌరనాయుడు విశ్రాంత తహసీల్దార్ గారికి 26/7/2026న అనంతచంద వాట్సప్ బృందము మాధవపట్నం వారు పద్య సేవాధురంధర బిరుదు ప్రదానం చేయుచు సాదరముగా సమర్పించు అభినందన మందార పంచరత్నములు. శ్రీ కొరుప్రోలు వంశసు వరిష్ఠ కవిత్వ వచో గరిష్ఠ విద్యా కమలేక్షణావర కృపాంచిత పద్య కళా విశిష్ట సేవా కలితాంతరంగ విహితాద్భుత వాంగ్మయ కార్యనిష్ట స్తోకత నిన్ను మెచ్చెదము సూరి కవీశ్వర గౌరినాయుడా. అప్పలనాయుడు ఎర్రయమ కందిన పుణ్యము పంట వీవు బల్గొప్ప ప్రభుత్వ వృత్తి సమకూరిన మేలిమి ముత్యమీవు పల్మెప్పుల తెలుగు కైతలకు మేలగు బంగరు పంట వీవు మా కుప్పలు తెప్పలో ఉనుడులకు నిను గొల్చుట సాధ్యమౌనుకో.
తహసీల్దారుగ రామదాసు మును భక్త శ్రేష్ఠుడౌచున్ రఘోద్వహు పాదమ్ముల గొల్చినట్లిపుడు వహ్వా నీవునున్ వృత్తిలో తహసీల్దారుగా తెలుగు తల్లి మృదుపాద ద్వంద్వమున్ గొల్చుచున్. అక్కడ తహసీల్దారుగా ఉన్న రామదాసు రాముడి పాదపద్మాలు అందుకున్నాడు. ఈయన తహసీల్దార్గా ఉంటూ సరస్వతీమాత పాదపద్మాలు అందుకున్నాడు అంటూ మహనీయంబుగు పద్యపాదముల సామర్థ్యంబు చాటించుతో, పద్యపాదాల సామర్థ్యం ఎంతటితో చాటించినారు అని వీరిని అభినందిస్తున్నారు. గౌరీనాథుడు గౌరీనాయునికి వాగర్ధ ప్రవీణత్వమున్ భూరి స్వాంతమునిచ్చి ప్రోచిన విధంబున్ చూడ ఆశ్చర్యమే ఔరాయంచు జనుల్ను తింప కవితా వ్యాహార సంభార విద్యారమ్యాత్మకుడైతి వీవు కొరుప్రోల్ ధర్మాత్మ వంశోద్భవ. ఓ కవితాంబికా తనయ, ఓ పరిసేవిత పద్యవాంగ్మయ, ఓ కరుణాఝరీ హృదయ, ఓ గురుతో పెల మిత్రతానయ, ఓ కురుప్రోలు వంశ మహితోదయ సత్కృతిగాంచుమయ్య ఈ ప్రాకట పద్య సేవన ధురంధర నామమునొంది వెల్గుమా. ఈ సన్మాన పత్ర రచన మన శతావధాని ఉప్పలధడయం భరత శర్మ గారివే. సాక్షాత్తు ఒక శతావధాని మెచ్చుకొని ఇంత అందమైన పద్యాలను వెలార్చడం ఆయన సాక్షాత్తులో మనం చదవడం. ఈ సందర్భంగా శ్రీ గురుప్రోలు గౌరనాయుడు గారికి అనంత ఛంద వాట్సాప్ బృందం సమర్పిస్తున్నటువంటి బిరుద ప్రదానం. పద్యసేవాధురంధర, పద్యసేవాధురంధర, పద్యసేవాధురంధర. జయోస్తు తథాస్తు. ఇక్కడ ఈ శతావధానం యొక్క మరొక్క విశేషం ఏంటంటే, ఏ శతావధాని అయితే ఉన్నాడో ఆ శతావధాన్ని వెనకుండి దీన్ని ఈ రథాన్ని లాగినటువంటి నా మీద గౌరనాయుడు మీద అతనే పద్యాలు రాయడం గొప్ప విశేషం. అది మా పూర్వజన్మ సుకృతం. అంతే అండి, పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు మన నిరంజన్ గారు వారికి చిరు శతావధానిని ఆశీర్వదిస్తూ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు తమ నగదు రూప బహు మరింత మరింత మరింతగా ఆనందదాయకం అవుతోంది. ఇది గౌరవ పరంపర కొనసాగుతోంది. ఇది కడలి తీరం కదా, సన్మాన కెరటాలు ఒకదాని తరువాత ఒకటిగా వస్తూనే ఉన్నాయి. ఇది కూడా ఇచ్చేయండి. ఇంకా కొన్ని సన్మానాలు మిగిలి ఉన్నాయి గురుగారు. వావ్, పేరు కోటేశ్వరరావు దంపతులా? వా అయ్యా, పైకి రండి. సిద్ధంగా ఉన్నాయి. ఎరా అయిందా? ఏటమ్మా దగ్గరికి రావాల్సిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంత విజయానికి ఎందరో అహరహము కృషి చేశారు. ఆ కష్టపడిన కమిటీ సభ్యులు అందరూ కూడా దయచేసి ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంతో చక్కగా పనిచేశారు. మనందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి, తర్వాత కోశాధికారి గారి తర్వాత
రెండమ్మా మీరు సర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాది ఈమె కూడా చక్కగా పద్యాలు రాస్తుంది, వ్యాసాలు అయ్యి బాబోయ్. కొంచెం వెనక్కుంటే ఇదే ఇంకిదే చేతులు. తర్వాత కేవీఎస్ఎస్, తర్వాత కేవీఎస్ ఆకినేని సూర్యభాస్కర్ గారు, శతాధిక గ్రంథకర్త, అయినా ప్రతి క్షణం ఎక్కడ లోటుపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో వాటన్నింటినీ పరిశీలిస్తూ దాన్ని ఎక్కడ పరిహరించే అవకాశం కలిగిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎంతో సేవలు చేసినటువంటి జేఎన్టీయు స్టాఫ్కి గురుగారండి ఒక్కసారి చేసినది చిన్న పని అయినా చిన్నారిని పెద్ద మనసుతో ఆశీర్వదిస్తున్న ఈ పెద్దలందరికీ కృతజ్ఞతాంజలులు. శుభం శుభం శుభం. రవిశంకర్ గారి చేసినటువంటి మహానుభావులు రవిశంకర్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటున్నాం. భోజనాలు పెట్టడంలో ప్రధాన పాత్ర వహించి ఆ మెనూ గట్రా నిర్ణయించి జాగ్రత్తగా వస్తుందో లేదో సర్వంకషమైనటువంటి ఇది చేసినటువంటి కూర్చోండి. ఎందుకంటే కర్త కార్యత చేయమని ఆయన ఆదేశించిన మాత్రం పనులు అయిపోతాయా? మీరు చేస్తే అవుతాయి. మొత్తం స్టాఫ్ అందరికీనండి. ఇది కూడానా? మొత్తం ఉన్నాయి ఉన్నాయి. అదేంటి ఆయన పుచ్చకుడు కదా, పైగా మా మనవరాలు. వాసింశెట్టి బలరామకృష్ణ గారు, దత్తపది 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 వాసింశెట్టి బలరామకృష్ణ గారు తీయండి, వరుసలోనే ఉన్నాయి. ఆయనే పేరు వెంకట సూర్యనారాయణమూర్తి గారు. తర్వాత పాత్రాభినయం కాబట్టి మా అందరికీ వారికి సత్కారం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. నిట్టల వెంకట సత్యనారాయణమూర్తి కోటిపల్లి మాస్టర్గా అందరికీ బాగా చిరపరిచితుడు. ప్రతి శివరాత్రికి కోటిపల్లిలో సార్ అటు చూడండి సార్, అటు చూడండి. రాష్ట్రాన్ని చక్కగా వెలార్చగలిగినటువంటి యువ రక్తం మా రామకృష్ణ, మా వద్దిపర్తి జమీందారు గారు అబ్బాయి సామలకోట జమీందారు గారు. గురు సహస్రావధానులను శతావధానిని కూడా శేషవస్త్రాలతో సత్కరించినటువంటి పుణ్యాత్ముడు. వర్ణన ఉందా? చూడు, మాత నండూరు జయలక్ష్మి గారు వరుస పెట్టుకున్నారా? సరిపెల్ల పెట్టుకున్నారా? నండూరుది ఓకే ఉంటాం. పేరి భార్గవ్ గారు ఉన్నారా? పేరి భార్గవ్ గారు. అమ్మా, ఇంతమంది కన్ఫ్యూజ్ అవ్వకండి, వరుస ఉన్నంత వరకు. నరసింహమూర్తి గారి తర్వాత తేజోమూర్తులు అచ్చిందో ఆతిథ్యం ఇచ్చి తర్వాత మన సభకి తీసుకొచ్చారు తేజోమూర్తులు వారు. దంపతి అలా పెట్టేసుకోమనండి, పెద్దది అదే 1, 2, 3 వరుస పెట్టుకున్నావు చూడమ్మా. నెక్స్ట్ ఇంద్రగంటి వారి తర్వాత ఏదండి బాబు, మీరు ఇక్కడ అయిపోగొట్టండి. రేపు వచ్చారు ఆవిడ, ఏదో వస్తే ఇవ్వండి. అయితే అదే సరే సరే. గురుప్రసాద్ గారు, ఎవరి సెట్ వారికి రెడీగా పెట్టండి. ఇంకో గురుప్రసాద్ గారు, ఎర్రమిల్లి శారద గారు, ఏమండి
కొరిప్రోలు ఆయన రాలేదు. ఆకలి శ్రీరామూర్తి గారు, మోర్త రాజలింగం గారు. శ్రీరామూర్తి గారు రండి. సార్ తర్వాత శ్రీపాద సూర్యప్రకాశరావు, సలాద సూర్యనారాయణ. ఇంకా మీకు ఆ చార్ట్లో ఉన్న సీరియల్లోనే ఉంటాయి. శ్రీపాద సూర్యప్రకాశరావు గారు. అమ్మా తీసారా తల్లి? మీరు ఇద్దరు చెరో రకం పట్టుకుంటే టకటకం కొట్టరు. ఓకే, మేము కార్డు అయిపోతాం. తర్వాత ఫస్ట్ ప్లేట్ నాగమల్లిక చూపిస్తాను. ఏలేశ్వరపు నాగమల్లిక గారు తీయండి. చేబోలు నాగమల్లిక గారు అయిందా? ఎడ్ల బుజ్జిక్ గారు.